హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితి వ్లాగ్స్. నేను ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు చూపిస్తున్నాను. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా అయితే పెరుగు తీసుకొని దాన్ని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి అందులోకి బొంబాయి రవ్వ పెద్ద సగం దాకా తీసుకోవాలండి. తర్వాతకి బాగా కలుపుకున్న తర్వాతకి అటుకులు తీసుకోవాలి. అటుకులు అనేవి మన పొంగనాలు సాఫ్ట్గా అవుతాయి. అటుకులు వేసుకోవడం వల్ల పొంగనాలు సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. వచ్చేసి క్వాంటిటీ ఏం లేదండి, నేనైతే చూపిస్తున్నాను. సగం వరకు తీసుకున్నాను. సగం వరకు తీసుకున్న తర్వాతకి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అనేది బాగా నానాలి కదా, బాగా కలుపుకోవాలి. ఇది నానడానికి ఒక 1 అవర్ అన్న పడుతుంది. 1 అవర్ అన్న సోక్ చేసి పెట్టుకోవాలి మనము. తర్వాతకి అందులో గోధుమ పిండి కలిపేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను. 1 అవర్ అయిపోయిన తర్వాతకి ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను కదా, అవి వేసేసి కొంచెం సాల్ట్ అలాగే సోడా కొంచెం వేస్తే సరిపోతుంది. ఈలోపు పక్కన టమాటా చట్నీ కోసం టమాటా అలాగే పచ్చిమిర్చి వేసాను. అవి కూడా పొంగనాల్లోకి పల్లి చట్నీ కాకుండా టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేయండి, ఇంకా బాగుంటుంది. అది కూడా ఉడకడానికి దగ్గర పడింది, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక దానిలోకి తాలింపు పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను కొంచెం స్పీడప్లో చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే కదా టమాటా పచ్చడి అనేది. పోపు పెట్టేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసేసి పొంగనాల పెన్నం పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ఇక పొంగనాలు వేసుకుంటున్నాను. దోశపిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు ఉంటే చాలు. దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, మెత్తగా ఉంటాయి. మా పిల్లలకైతే నేను 8 మంత్స్ ఉన్నప్పటి నుంచి కూడా పెట్టేది ఈ ఫుడ్. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ తినేవే కదా, అందులో బొంబాయి రవ్వ అనేది కూడా మనం కామన్గా పిల్లలకి పెడతాం కదా. తప్పకుండా ట్రై చేయండి. పొంగనాలు కాలాయి, మళ్ళీ ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటున్నాను. పొయ్యి నేను మిడిల్లోనే పెట్టాను, కానీ మధ్యలోవి బాగా కాలిపోయాయి, చుట్టుపక్కలేమో కాలలేదు. ఇక ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. దాన్ని ప్లేట్లో పెట్టేసుకొని టమాటా చట్నీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. నెక్స్ట్ రౌండ్ వేస్తున్నాను మళ్ళీ. ఇక అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. మనకేమైనా టిఫిన్ ఐడియాస్ లేకున్నా ఇది టిఫిన్ బాగా వర్కౌట్ అవుతుంది. మంచిగా పొంగనాలు చేసుకొని తినే